एस फिराज बादशाह, होमगार्ड प्लेटून कमांडर। असिस्टेंट कमांडर ए खाजा मैनुद्दीन, होमगार्ड प्लेटून कमांडर। फोर्थ कंटिजेंट आर्म्ड रिजर्व कमांडर डी भास्कर, रिजर्व सब इंस्पेक्टर, असिस्टेंट कमांडर वाई रमणा रेड्डी, एआरएसआई। फिफ्थ कंटिजेंट कमांडर बी रामकृष्ण, सब इंस्पेक्टर टू टाउन, असिस्टेंट कमांडर वेंकटराम रेड्डी, एआरएसआई। सिक्स्थ कंटिजेंट फायर डिपार्टमेंट कमांडर बी मुरली, एआरएसआई, असिस्टेंट कमांडर एल नागेश्वरराव, स्टेशन फायर ऑफिसर। सेवेंथ कंटिजेंट एनसीसी गर्ल्स कमांडर पी पार्वतीबाई, सीनियर अंडर ऑफिसर, असिस्टेंट कमांडर बी लक्ष्मी, जूनियर अंडर ऑफिसर। एट कंटिजेंट ABSWR गुरुकुल पाठशाला कमांडर बी कीर्ति, असिस्टेंट कमांडर एम रेखा। 9th कंटिजेंट एनसीसी गर्ल्स कमांडर एस लावण्य, सार्जेंट, असिस्टेंट कमांडर शिवलीला, एस कॉर्पोरल। 10th कंटिजेंट स्काउट बॉयज एंड गर्ल्स कमांडर एन शशांक, सीनियर अंडर ऑफिसर, असिस्टेंट कमांडर एम नवीन, जूनियर अंडर ऑफिसर। వాద్య బృందంతో సహకరిస్తున్నటువంటి వారు జి అశోక్ బృందం వారు. Assistant Commander B. Gayatri, Homeguard. Second Contingent Homeguard Commander S. Firaz Pasha, Homeguard Platoon Commander. Assistant Commander A. Khaja Mainuddin, Homeguard Platoon Commander. Fourth Contingent Armed Reserve Commander D. Bhaskar, Reserve Sub Inspector, Assistant Commander Y. Ramana Reddy, ARSI. Fifth Contingent Civil Commander B. Ramakrishna, Sub Inspector 2 Town, Assistant Commander Venkatram Reddy, RSI. Sixth Contingent Fire Department Commander B. Murali, RSI, Assistant Commander L. Nageshwar, Station Fire Officer. Seventh Contingent NCC Girls Commander B. Parvatibai, Senior Under Officer, Assistant Commander B. Lakshmi, Junior Under Officer. Eighth Contingent ABSWR गुरुकुल पाठशाला कमांडर बी कीर्ति, असिस्टेंट कमांडर एम रेखा। 9th कंटिजेंट एनसीसी गर्ल्स कमांडर एस लावण्य, सार्जेंट, असिस्टेंट कमांडर शिवलीला, कॉर्पोरल। 10th कंटिजेंट स्काउट बॉयज एंड गर्ल्स कमांडर एस शशांक, सीनियर अंडर ऑफिसर, असिस्टेंट कमांडर एम नवीन, जूनियर अंडर ऑफिसर। डांस पार्टी ఈ అశోక్ సారథ్యంలో ముందుకు నడుస్తోంది. ఆ అడ్డంకులను దాటుకుంటూ నేరస్తులను పట్టుకునే టాలెంట్ డాగ్ టైగర్ కు ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అద్భుతంగా, వెరీ గుడ్. ఇంకా దానికి నిదర్శనం. నెక్స్ట్ ఒక డెమో ఉంటుంది. ఈ డెమో ద్వారా హంతకులను ఏ విధంగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు డాగ్స్ వాళ్ళు ఉపయోగించి. ఇక్కడ టైగర్ డాగ్ హ్యాండ్లర్ పెద్దన్న సహాయంతో ఈ సీన్ కు చేరుకుంటుంది. ఇక్కడ హత్య జరిగింది, కొన్ని వస్తువులు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీన్ లో ఇక్కడ వాసన పసిగట్టుతుంది. హత్యకు ఉపయోగించినటువంటి కత్తి యొక్క వాసనను డాగ్ హ్యాండ్లర్ దాన్ని చూపిస్తున్నారు. వాసనను గ్రహించింది. 40 రెట్ల వాసన ఎక్కువగా ఉంటుంది. ఇంకా సీన్ లో ఎంటర్ అవుతుంది. ఎక్కడున్నా నిందితుడు ఎక్కడ దాపెట్టుకున్నా ప్రజల మధ్య ఉన్నా కానీ నిందితుడిని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం ఆ డెమో జరగాలి. నిందితుడిని పట్టుకోవడం జరుగుతుంది.
200 మీటర్ల దూరంలో ఉన్నా కానీ, కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ ఆ వాసన ద్వారా హత్య చేసినటువంటి వ్యక్తి ఉంటుంది సార్. డిఫెన్స్ చేయడం, అటాక్ చేయడం రెండు ఉంటాయి సార్. డిఫెన్స్ చేయడము, అటాక్ చేయడము. ఇక్కడ అటాక్ చేస్తుంది సార్. ఇక్కడ అటాక్ ఎందుకు చేస్తుందంటే నిందితుడు పోలీసుల మీద దాడి చేసినప్పుడు డిఫెన్స్ కాకుండా హత్యకు అఫెన్స్ చేస్తుంది, అటాక్ చేస్తుంది సార్. ఆ విధంగా అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇటువంటివి ఈ హంతకునిగా నటించినటువంటి డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్ భీమా నాయక్ అండ్ పెద్దన్న చాంద్ వీళ్ళందరికీ అంత క్లాస్ ఇవ్వాలి. దొంగతనం జరిగినప్పుడు అనుమానితుని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కేసును ఛేదించడం జరిగింది. అదేవిధంగా రాయదుర్గం పరిధిలో 2 అమ్మాయిలు తప్పిపోయినప్పుడు కూడా వాళ్ళను వెతికి పట్టుకోవడంలో వాసన ద్వారా చాలా అద్భుతంగా పనిచేసింది సార్. ఇక్కడ బ్లాక్ టైగర్ ఒకటి ఉంది, అది వచ్చేసి డార్క్ షైనీ. అది డార్క్ షైనీ గంజాయిని పట్టుకోవడంలో చాలా యాక్టివ్. ఇక్కడ రైల్వే స్టేషన్లో లగేజ్లో ఉన్నటువంటి గంజాయిని గుర్తించి పట్టుకోవడం జరిగింది సార్ డార్క్ షైనీ. వందలాది రైట్ రా. ఇప్పుడు చివరగా ప్రదర్శన ముగించుకొని నిష్క్రమణ ఉత్తర్వులు తీసుకోవడం జరుగుతుంది, నిష్క్రమించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వేదిక మీదకి విచ్చేశారు. ఆ చిరంజీవులకు మనం చెప్పవలసినటువంటిదే, నీదేనో ఈ సమస్త భారతము తండ్రి అని. ఈనాటి మన ముఖ్య అతిథి మాన్య మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ముఖమంతా చిరునవ్వు చేసుకుని ఆ చిరంజీవి